పల్నాడు జిల్లా నర్సరావుపేటలో విషాదం చోటు చేసుకుంది. ఈ నెల 17న డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి చెందింది. నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరింది ఒక గర్భిణి సాగరమ్మ. ఈ ఘటనపై కలెక్టర్ కృతికా శుక్లా సీరియస్ అయ్యారు. ప్రాథమిక విచారణ చేసి నివేదిక అందించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. వైద్యులను సిబ్బందిని విచారించి వాంగ్మూలాలు సేకరించారు. రక్తానికి సంబంధించి సమస్య వల్లే మృతి చెందినట్లు తేల్చారు. DCHS డాక్టర్ ప్రసూన 3 రోజులు రక్తం ఎక్కించకుండా కాలక్షేపం చేశారు వైద్యులు. నా పేరు డాక్టర్ ప్రసూన. నేను జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారిగా పల్నాడుకు పనిచేస్తున్నాను. రాత్రి నాకు టెలిఫోనిక్ ఇన్స్ట్రక్షన్స్ విజిలెన్స్ ఆఫీసర్ గారు ఇచ్చిన దాని మీద ఈ ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నాము. 17వ తారీఖు ఒక మెటర్నల్ డెత్ నర్సరావుపేట హాస్పిటల్లో జరిగింది. దాని గురించి ముందు ప్రిలిమినరీ రిపోర్టు చేర్చడం జరిగింది. తర్వాత మాకు మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ఎంక్వైరీ కమిటీ వేసి ఎంక్వైరీ చేయమని. ఆ ఎంక్వైరీ కోసం మనము సత్తెనపల్లి నుంచి గైనకాలజిస్ట్, సివిల్ సర్జన్ గైనకాలజిస్ట్ని, సివిల్ సర్జన్ అనస్థీషియాని, సివిల్ సర్జన్ జనరల్ ఫిజిషియన్ని, ఒక పెథాలజీ డాక్టర్ గారిని, ఎందుకంటే మనకు అందరికీ బయటకు వచ్చిన విషయం బ్లడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం పెథాలజిస్ట్ గారిని కూడా ఎంక్వైరీలోకి కలపడం జరిగింది. అందరము ఇక్కడ వాళ్ళందరినీ ఆ రోజు ఎవరైతే డ్యూటీలో ఉన్నారో అందరితోటి మాట్లాడటం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్స్ అన్నీ రాయడం జరిగింది. అందరి దగ్గర స్టేట్మెంట్స్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ని బట్టి ఈ డాక్టర్స్ అందరూ ఎవరి డిపార్ట్మెంట్ని బట్టి వాళ్ళు అందరూ ఇచ్చిన దానిని బట్టి నేను దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేసి మా పై అధికారులకి తాడేపల్లికి మేము పంపిస్తాము. తర్వాత వారు ఆదేశం ప్రకారము యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగిందనేది మేము 5గురు కమిటీ నుంచి ఇచ్చిన తర్వాత పై ఆదేశాల ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. స్టేట్మెంట్స్లో ఎవరు అట్లా ఏమి ఇవ్వలేదండి. ఎవరు ఇచ్చామని కానీ డాక్టర్ గారు కూడా మెన్షన్ చేయలేదు. మేమేంటంటే పేషెంట్కి సర్జరీ ఎలా అయింది, ఎక్కడ పేషెంట్కి డెత్ కారణమైంది, అది మాత్రమే మేము దాని గురించే మేము చూస్తున్నాము. మీరు చెప్పిన ఈ పాయింట్ మాకు మా ఎంక్వైరీలో ఎక్కడా రాలేదు. పేషెంట్ వాళ్ళ భర్త మార్నింగ్ 10కి బ్లడ్ తక్కువైంది, బ్లడ్ తెచ్చుకోండి అని చెప్పారన్నారు. కానీ 1:30 దాకా బ్లడ్ ఎక్కించలేదు. కారణం ఏంటంటే 11:30 దాకా పేషెంట్ థియేటర్ నుంచి రాలేదు. వచ్చిన తర్వాత మనకి పేషెంట్స్ సర్జరీ అప్పుడు కొంతమంది ఏంటంటే మీకు తెలియదేముంది, పేషెంట్కి కొంచెం బేర్ బాడీతో ఉంటారు. ఇట్ ఈజ్ వింటర్ సీజను, ఏసీలో ఉంటారు, బ్లడ్ వాటర్ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూ ఉంటారు కాబట్టి కొంచెం చలి వణుకు లాంటిది ఆవిడకి కనిపించింది. అలా కనిపించినప్పుడు మన డాక్టర్ గారి ఆదేశాల ప్రకారం సిస్టర్ గారు వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత బ్యాగ్ కూడా కొంచెం ఫ్రిడ్జ్లో తీసినప్పుడు కూలింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం కూల్ తగ్గినాక ఆవిడకి ఈ చిల్స్కి ఇంజెక్షన్స్ అన్నీ ఇచ్చి ఆ తర్వాత బ్లడ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆవిడ కొంచెం స్టేబుల్ అయిన తర్వాత. చాలామంది పోస్ట్ ఆపరేటివ్గా బయటకు వచ్చినప్పుడు వణుకుతూ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. వాటికి ఇంజెక్షన్స్ ఇచ్చుకొని తర్వాత బ్లడ్ బ్యాగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్లస్ పేషెంట్ కొంచెం చిల్స్ చెప్పింది కాబట్టి స్లోగా బ్లడ్ ఎక్కించడం అంటూ జరిగింది. మనం ఏంటంటే బ్లడ్ స్లోగా స్టార్టింగ్ ఎక్కించిన లాస్ట్ వరకు చూసుకొని పేషెంట్ స్టేబుల్గా ఉన్నప్పుడే హై బ్లడ్ ఫ్లో ఇస్తాం. ఈ పేషెంట్కి 8 to 10 drops per minute లాగా పెట్టడం జరిగింది. అందువల్లే మనకి పేషెంట్ డెత్ అయ్యే టైంకి మా ప్రైమరీ రిపోర్ట్లో మా పెథాలజీ గారు చెప్పింది కొంచెం స్లోగా ఉండడం వల్ల అంత తక్కువ బ్లడ్ వెళ్ళడం అంటూ జరిగింది అనేది జస్ట్ ఇంకా మేము కంపెల్ చేయలేదు, మాకు అనిపించింది అది. ఇక పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఈ నెల 17న డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి చెందిన దానికి సంబంధించి విచారణ అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. డాక్టర్ ప్రసూన ఏం చెప్పారో ఇప్పటివరకు మనం చూసాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, గర్భిణి మృతికి సంబంధించినటువంటి కారణాలకు సంబంధించి కూడా డాక్టర్ ప్రసూన ఇప్పటివరకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? దీనికి సంబంధించి అయితే వారి వెర్షన్ తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ మురళి, పల్నాడు జిల్లా నర్సరావుపేట అయితే ఈ నెల 17వ తారీఖున డాక్టర్ నిర్లక్ష్యంతోనే ఇక్కడైతే డాక్టర్ నిర్లక్ష్యంతో నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నిండు గర్భిణి అయితే మృతి చెందడం అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. గర్భిణీ మృతిపై పూర్తిగా ప్రాథమిక విచారణ చేసి నివేదిక అందించాలని కూడా అయితే
పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కూడా సీరియస్ గా ఒక విచారణ కమిటీని కూడా అయితే నియమించారు. నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ మృతి చెందిన ఘటన అయితే వెలుగులో కూడా అయితే చాలా సార్లు మనం చెప్తున్నాము. నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి, కానీ వైద్యులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా జరుగుతుంది. మురళి, మనం చెప్పుకోవచ్చు డాక్టర్ ప్రసన్న ఎవరైతే ఈ విచారణ కమిటీతో మన మీడియాతో మాట్లాడిందో, డాక్టర్ ప్రసన్న చెప్పేది కూడా ఎవరైతే మహిళ ఉందో సాగరం అనే ఆ మహిళ అసలు మాచర్ల నుంచి ఇక్కడికి ఏది నరసరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్కి రావటానికి కూడా రక్తం లేదని, అంటే మాచర్ల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ నుంచి ఈమెకి రక్తం లేదని ఇక్కడికి రిఫర్ చేశారు మురళి. ఇక్కడికి రిఫర్ చేసినప్పుడు ఆమె 15వ తారీఖున ఇక్కడికి వచ్చింది, ఎక్కడికి నరసరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్కి. అంటే 17వ తారీఖున ఆమె మృతి చెందింది. అంటే 3 రోజుల నుంచి ఆమెని రక్తం లేదని మాచర్ల నుంచి ఇక్కడికి నరసరావుపేటకి పంపించినప్పుడు రక్తం ఎక్కించాల్సిన డాక్టర్లు రక్తం ఎక్కించకుండా ఆమెను ఇక్కడ బ్లడ్ బ్యాంకుల మీద నెట్టే ప్రయత్నం కూడా అయితే చేస్తున్నారు మురళి. కానీ రక్తం ఎక్కించాల్సింది పోయి ఆమెకి రక్తం కూడా ఎక్కించలేదు. ఇంకొకటి ఏంటంటే మురళి, ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఆమె ఎవరైతే మృతురాలు ఉన్నారో అక్కడ ఇలా ఎక్కించారని కూడా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ప్రధాన ఆరోపణలు కూడా చేస్తున్నారు. విచారణ కమిటీ ఎక్కడ, ఈ విచారణలో పారదర్శకత ఎక్కడా లేదు అని కూడా ఆయన అయితే ఆరోపిస్తున్నారు. ఈ విచారణ జరిగేటప్పుడు కూడా సెల్ ఫోన్లు కూడా తీసుకెళ్ళకూడదని అయితే ప్రధానంగా అయితే వారైతే ఆరోపిస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ మనం చూసుకుంటే నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. మనం ఇంతకు ముందు కూడా ఒక మహిళకి కడుపులో బ్లేడ్ వేసి ఆ డాక్టర్ అయితే సస్పెండ్ అయ్యారు. కానీ ఇక్కడ మహిళ మృతి చెందిన తర్వాత కూడా డాక్టర్ మీద ఎక్కడా లేకుండా కూడా సత్య నిర్లక్ష్యం వహించినటువంటి డాక్టర్ కి ఉన్నతాధికారులు అండదండలు ఉన్నాయనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కేసుని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరమయ్యాయనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి? ఎస్ మురళి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రధాన ఆరోపణ కూడా ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఇలాంటి ఏదైతే ఈ విచారణ అయితే నీరు గార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది పారదర్శక అయితే ఎక్కడా లేదు. డాక్టరు బ్లడ్ బ్యాంక్ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదే ఎవరైతే సాగరమ్మ మృతి చెందిందో ఒక 3 లక్షలు ఇచ్చారని కూడా ఒక ప్రధాన ఆరోపణ అయితే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేస్తున్నారు. అంటే ఒక సెటిల్మెంట్ గా 4 లక్షలన్నర ఇచ్చి ఆ మృతురాలి కుటుంబానికి, అంటే డాక్టర్ తప్పు లేకపోతే ఇలాంటి ఆమె 3 లక్షలు దేనికి ఇచ్చిందని కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే ఆరోపిస్తున్నారు. ప్రధానంగా అయితే ఇక్కడ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే అని కూడా ఇదైతే జరుగుతుంది మురళి అని అయితే ఇక్కడ ఉన్న వైద్యులు గాని అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. కానీ డాక్టర్ ప్రసన్న ఎవరైతే ఉన్నారో రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనకు సంబంధించి అయితే డాక్టర్ ప్రసన్న క్లియర్ కట్గా చెప్పినటువంటి కారణాలు ఉన్నాయి. కానీ ఎవరైతే డాక్టర్ నిర్లక్ష్యం వహించారో గర్భిణీ మృతికి కారణమైనటువంటి ఆ డాక్టర్ వెనుక ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయి, కేసును పక్కదారి పట్టించేటువంటి పరిస్థితి ఉందనేటువంటి ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం.